ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని కూటమి ప్రకటించింది. అందుకు అనుగుణంగా నూతనంగా ఆయా పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రతో ఉన్న వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఏపీలో ప్రభుత్వం చిహ్నంతో భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీలుగా అధికారిక యంత్రాంగం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సులో వీటిని అందించాలని భావిస్తుంది. ఇందుకోసం 34 లక్షల పాస్ పుస్తకాలు అవసరమవుతాయని ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పట్టాదారుల పాస్ పుస్తకాల విస్తీర్ణం, భూ యజమాని పేర్లతో పాటు పలు అంశాల్లో తప్పులు నమోదైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. రెవెన్యూ సిబ్బంది తప్పులు గుర్తించి వాటిని సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్యలు ఇంకా తీవ్రమవుతుంది. వెబ్లాండ్లో భూ యజమానుల పేర్లు తప్పుగా నమోదు చేయడం, విస్తీర్ణంలో తేడాలు పరిష్కరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికల హామీల మేరకు గతంలో జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు భూ యజమానుల నుంచి వెనక్కి తీసుకున్నారు. వివాదాలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.